ఇంకొకసారి ఇలా సఫర్ చేయాలని చూస్తే మీడియాని పిలుస్తాను. ఓహో, మీ పరువు మీరే తీసుకుంటారన్నమాట. ఓకే, మీ ఇష్టం. దివాకర్, పదవయ్యా పాపం. ఆ వారెంట్ వచ్చిన తర్వాతే తీసుకెళ్లి లోపలేద్దాం పాపం. శివగామి అంటే నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం. ఆమెమి దేశం వదిలిపెట్టి పారిపోదులే. పద పద. ఏం చేద్దాం? మీరేం కంగారు పడకండి. ఈ ఎఫ్ఐఆర్ కాపీతో నేను కోర్టులో మీ మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా మీ మీద తదుపరి విచారణ జరగకుండా చూసుకోవడానికి అపీల్ చేస్తాను. చాలా చిన్న విషయం అనుకున్నాను, కానీ రాను రాను చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. ఎంత సమస్య అవుతుందంటే దీని వెనక ఎవరైనా ఉన్నారా? ఆది కానీ మళ్ళీ ఏమైనా యాక్టివ్ అయ్యాడా? ఎలా తెలుసుకోవడం? చెప్పండి మేడం. విక్రమ్, నువ్వు ఒక పని చేయాలి. ఏం లేదు, ఆ ఆది మీద ఒక కన్నేసి ఉంచాలి. అలాగే మేడం. తను ఏం చేస్తున్నాడు, తన యాక్టివిటీస్ ఏంటి, మన ఇంటి మీద ఏమైనా కన్నేసాడా లేదంటే ఏదైనా ప్లాన్ చేస్తున్నాడా, నువ్వది తెలుసుకోవాలి. సరే మేడం. బట్ ఆదితో జాగ్రత్త, నీ మీద అనుమానం రాకుండా చూసుకోవాలి. అర్థమైందా? ఏమున్నా కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం. లే, పైకి లే. సార్ నన్ను వదలండి సార్. సార్ నేను చచ్చిపోతాను, నన్ను వదలండి. లే, సార్ నన్ను వదలండి సార్. నేను చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను సార్. రోడ్డుకి అడ్డంగా ఏంటిది? నేను చచ్చిపోతాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? మా ఆవిడ రీసెంట్ గా చచ్చిపోయింది సార్. అయితే నేను కూడా నా భార్య దగ్గరికి వెళ్ళిపోతాను. నీ భార్య చచ్చిపోతే నువ్వు చచ్చిపోవాలా? దీన్ని పిచ్చి అంటారు. పిచ్చి కాదు మేడం, ప్రేమ. నా భార్యకి నేనంటే చాలా ప్రేమ. నా కోసం అన్ని త్యాగం చేసి వచ్చింది. అయితే నువ్వు చచ్చిపోతావా? ప్రేమ గురించి మీకు తెలియదు మేడం. ఆ ప్రేమని పెళ్లిగా మార్చుకోవడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? భయ్యా, నీ బాధ నాకు అర్థమైంది. మీ ప్రేమలో ఎంత గొప్ప బలం ఉందో నాకు అర్థమైంది. ఏం చేయాలి చెప్పండి? మీ భార్య నా దేవుడు తీసుకెళ్ళిపోయాడు, అలా అని మీరు వెళ్ళిపోతారా? ఇదంతా నాన్ సెన్స్ అండి. పోలీసులకు అప్పగించండి. లేదు లేదు, అతని ప్రేమలో నిజాయితీ ఉంది, గొప్పతనం ఉంది. భార్య అంటే వల్లమాలిన అభిమానం ఉంది. ఇంతలా ప్రేమించే భర్తని వదిలి వెళ్ళిపోవడం ఆమె దురదృష్టం. కాదు సార్, నా దురదృష్టం. అది నిజమే, కానీ నువ్వు బ్రతకాలి. చచ్చి ఏం సాధిస్తావు? శిశిర గారు, అతను ఎంతగానో ప్రేమించినా భార్య పోయిన బాధలో ఉన్నాడు. మీరలా హార్ష్గా మాట్లాడకండి. కానీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం అయితే తప్పు కదా? అదే మరి భార్యాభర్తల బంధంలోని గొప్పతనం. మీకు అర్థం కావటం లేదు. ఎందుకంటే మీకు ప్రేమ గురించి పెళ్లి గురించి అభిప్రాయం లేదు కాబట్టి అలా అనిపిస్తోంది. కానీ నాకెందుకు ఇది పిచ్చి అనిపిస్తోంది. లేదు లేదు, ప్రేమ పెళ్లి మనిషి జీవితంలోనే గొప్ప అనుభూతి. ఎందుకంటే ఒక్క మనిషికి మాత్రమే ప్రేమ పెళ్లి అనేది దేవుడు కలిగించిన అదృష్టం. మీరు నిదానంగా ఆలోచించి చూడండి. భయ్యా, మీకు పిల్లలున్నారా? ఒక పాపుంది. ఆ పాపలో మీ భార్య ప్రతిరూపాన్ని చూసుకోండి. ఆ పాప మీకు మీ భార్య ఇచ్చిన గొప్ప గిఫ్ట్. మీరు మీకోసం కాదు,
మీ ప్రేమకి ప్రతిరూపమైన మీ పాప కోసం బ్రతకండి. అలాగే సార్. మీరిలా చనిపోతే మీ పాప అన్యాయం అయిపోయేది కదా. ఇంకెప్పుడు ఇలా చేయకండి, సరేనా? సరే సార్. థ్యాంక్ యూ మేడం. వస్తాను. మంచి పని చేశారు ఆది గారు. అతనికి బాగా బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పడం కాదు, అతనే ప్రేమ పెళ్లిలోని గొప్పతనం మనకి చెప్పాడు. ఏంట్రా, ఏమైంది? ఎందుకురా అదోలా ఉన్నావు? ఏం లేదత్తా, మనసు కొంచెం బాధగా ఉంది. ఇక్కడి దాకా వచ్చావంటే పెద్ద సమస్యే అయి ఉంటుంది. అమ్మగారిని పిలుస్తానుండు. ఏంటి లక్ష్మమ్మ, మీ అల్లుడితో కబుర్లు? పాపం వాడేదో బాధలో ఉన్నాడమ్మా. అడిగితే చెప్పడం లేదు. ఏంటి విక్రమ్, ఏమైంది? నాకు నందిని విడాకుల నోటీసు పంపించింది. అసలు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఏంటిది? ఎందుకు ఇలా చేసింది? నేను ఇప్పుడే నందినితో మాట్లాడతాను. వద్దు మేడం, తనకి నిజంగా విడాకులు ఇవ్వడం ఇష్టమైతే ఇచ్చేయడమే కరెక్ట్. అదేంటి అలా అంటున్నావు? నీకు నిజంగానే నందిని అంటే ఇష్టమే కదా? చాలా ఇష్టం మేడం. తన మనసుని కష్టపెట్టకూడదనే తను ఇంట్లోంచి బయటికెళ్ళమనగానే వచ్చేశాను. తను నా కాల్ చేయకపోయినా తన కోసమే ఓపిగ్గా ఎదురుచూస్తున్నాను. అదే కదా వివాహ బంధంలో ఉన్న గొప్పతనం. మనం ప్రేమించిన వాళ్లతో మనసులు కలిసే ఉంటాయి, కానీ బయట వ్యక్తుల ప్రభావం వల్ల మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. మనసుల్ని సమన్వయం చేసుకుంటే ఈ విడిపోవడం ఉండదు. నేనెంతో మార్చాలని చూశాను. నిజానికి ప్రేమ మీద నాకు ఒపీనియన్ అంతగా ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక ప్రేమని పొందకుండా తనకి దూరంగా ఉండలేను అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? విడాకులు ఇచ్చేస్తాను మేడం. విక్రమ్, వాట్? పిచ్చా? తనని వదులుకోలేను అన్నావు, మళ్ళీ విడాకులిస్తానంటున్నావు? తనకి నచ్చింది చేయడంలోనే నాకు ఆనందం ఉంది మేడం. అంతగా ఇష్టం లేని అమ్మాయిని కట్టుకుని ఎందుకు కష్టపడ్డాం? మీకేం తెలుసు భార్యాభర్తల బంధం గొప్పతనం. ఒక్కసారి ఒక్కటైన భార్యాభర్తలు విడిపోవాలంటే ఎంతో ధైర్యం కావాలి, ఎంతో తెగింపు కావాలి. మీ మధ్య రిలేషనే సరిగా ఉన్నట్టు లేదు. ఉండుండకపోవచ్చు. మా మనసులు కలిసే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు విడాకులు అంటుంది. అంతే. విక్రమ్, నువ్వు విడాకులు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నేను మాట్లాడతాను. మీ రిలేషన్ పాడవకుండా నేను చూసుకుంటాను. ముందు నందినికి కౌన్సిలింగ్ ఇప్పిద్దాం, అర్థమైందా? నువ్వేం కంగారు పడుకు, సరేనా? సరే మేడం.